హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చి జాతుల్లోని మొదటిది కందము యొక్క పద్యానికి సంబంధించి చూద్దామనండి. జాతి పద్యములు సూర్య ఇంద్ర ఘనములతో కూడి ఉండును. వీటికి కూడా యతి ప్రాస నియమాలుంటాయి. ప్రాసయతి ఉండదు. యతుల యందు హల్లులతో పాటు అచ్చుల మైత్రి కూడా పాటించవలయను. నెక్స్ట్ కందము, దాని లక్షణం చూద్దాం రండి. 4 పాదాలుంటాయి. మొదటి 2 పాదాలు ఒక భాగంగా, తర్వాత 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. ఒక్కొక్క భాగంలో మొదటి పాదంలో 3 గణాలు, రెండవ పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు ఉంటాయి. నల, గగ, భజష అనే గణాలు మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి గణంలోనూ 4 మాత్రలు ఉంటాయన్నమాట. 2 భాగాల చివర గురువు ఉంటుంది. 6వ గణం నలం కానీ జగనం కానీ అయి ఉంటుంది. బేసి గణం జగనంగా ఉండకూడదు. 1, 3, 5, 7 గణాలలో జగనం ఉండకూడదన్నమాట. 2, 4 పాదాలలో మొదటి 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రాసయతి వాడరాదు. ఇది తనయుల నజాత పక్షుల ఇది పద్యం అన్నమాట. దీని సమన్వయం చూద్దాం, వచ్చేయండి. పై పద్యములోని 2 భాగాలలోని 8 గణాలున్నాయి. అవి నల, గగ, బ, జ, ష అన్న గణాల్లోనివి. 6వ గణం 2 భాగాలలో ను జగనంగా ఉంది. 2 భాగాల చివర గురువే యుం అయి ఉంది. మొదటి 3, 5, 7 గణాలలో బేసి గణం ఎక్కడ జగనం లేదు. 2, 4 పాదాలలో యతి చెల్లింది. పక్షుల ననల పక్షులు ప్లస్ ఆనలలోని అకారానికి చంచల ప్లస్ ఆత్మలోని ఆకారానికి 2వ పాదంలోని జసాలకు 4వ పాదంలోని యతి చెల్లింది. ఇవి మొదటి 4 గణాల మొదటి అక్షరాలు. 4 పాదాలలోని 2వ అక్షరం న కాబట్టి ప్రాస కూడా చెల్లింది. చూశారు కదా, జాతుల్లో ఒకటే కందం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఉపజాతుల గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.